Hello friends, welcome to all. In this video, we are going to discuss about International System of Numeration, place value chart as per APSCART textbook. ముందుగా మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఆర్ పీరియడ్స్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ నంబర్ సిస్టంలో ఫస్ట్ పీరియడ్ని మనం యూనిట్స్ పీరియడ్గా పిలుస్తాము. సెకండ్ పీరియడ్ని థౌజండ్స్ పీరియడ్ గాను, థర్డ్ పీరియడ్ని మిలియన్స్ గాను, ఫోర్త్ పీరియడ్ని బిలియన్స్ గాను పిలుస్తాము. ఈ పీరియడ్స్నే మనము గ్రూప్స్ అనేసి కూడా పిలుస్తాము. ఈచ్ పీరియడ్ ఆర్ ఈచ్ గ్రూప్ని మళ్ళీ కొన్ని ప్లేసెస్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఆ ప్లేసెస్ ఏంటి అనేటువంటిది ఒకసారి మనం అలాగే గమనిద్దాం. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, అలాగే థౌజండ్స్ పీరియడ్ని కూడా థౌజండ్స్, 10,000s, 100,000s ఇలా 3 ప్లేసెస్గా డివైడ్ చేయడం జరిగింది. మిలియన్స్, 10 millions, 100 millions ఇలా మిలియన్స్ పీరియడ్ని 3 ప్లేసెస్గా డివైడ్ చేయడం జరిగింది. తర్వాత బిలియన్స్, 10 billions, 100 billions బిలియన్స్ పీరియడ్ని కూడా మనం 3 ప్లేసెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసేసి బిలియన్స్, 10 billions, 100 billions. ఇప్పుడు మనం వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. యూనిట్స్ ప్లేస్ని వన్స్ ప్లేస్ అనేసి కూడా పిలుస్తాము. దాని యొక్క ప్లేస్ వాల్యూ 1. టెన్స్ ప్లేస్ని టీతో డినోట్ చేస్తాము, 10. దాని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసేసి 10. తర్వాత హండ్రెడ్స్ ప్లేస్ని హెచ్తో డినోట్ చేస్తాము, 100. ఆ ప్లేస్ వాల్యూ కూడా మనం ఇక్కడే రాయడం జరిగింది. థౌజండ్స్ టీహెచ్తో డినోట్ చేస్తాము, 1000. దెన్ 10,000s టీహెచ్, 10,000. 100,000s హెచ్టీహెచ్, 100ని హెచ్తోను, థౌజండ్స్ని టీహెచ్తోను డినోట్ చేస్తాం కాబట్టి మనము హెచ్టీహెచ్గా డినోట్ చేసాము. అలాగే మిలియన్స్ని ఎంతోను, 10 millionsని టీఎంతోను, 100 millionsని హెచ్ఎంతోను డినోట్ చేస్తాము. బిలియన్స్ని బీతోను, 10 billionsని టీబీ, 10 for టీ బిలియన్స్ బి. ఓకే, 100 billionsని హెచ్బితో మనం డినోట్ చేస్తాం. వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ కూడా మనం కిందనే ఇవ్వడం జరిగింది. యూజ్ ఆఫ్ కామా. కామా హెల్ప్స్ అస్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ ది లార్జ్ నంబర్స్. కామా అనేటువంటిది లార్జ్ నంబర్స్ని చదవడానికి అలాగే రాయడానికి ఉపయోగపడుతుంది. We use the comma to separate the periods. పీరియడ్స్ లేదా గ్రూప్స్ని సపరేట్ చేయడానికి కోసము కామాని మనము ఉపయోగిస్తాము. రీడింగ్ నంబర్స్ అండ్ రైటింగ్ దేర్ నేమ్స్. బై అబ్జర్వింగ్ ది కామా వీ కెన్ ఈజీలీ రీడ్ అండ్ రైట్ ది నంబర్స్. ఇంటర్నేషనల్ నంబర్ సిస్టంలో కామాని అబ్జర్వ్ చేసి మనం నంబర్స్ని ఈజీగా చదవడం కానీ రాయడం కానీ చేయొచ్చు. సో ఎలా అనేటువంటిది ఒకసారి ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దాం. ముందుగా సో ఇంటర్నేషనల్ నంబర్ సిస్టంలో ఉన్నటువంటి పీరియడ్స్ సో మనకు బాగా గుర్తుండాలి. ఒక నంబర్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఆ నంబర్ని మనం ఏం చేయాలి అంటే పీరియడ్స్ని సపరేట్ చేయాలి. ఇక్కడ మనము పీరియడ్స్ని ఏ విధంగా సపరేట్ చేస్తాము అంటే ఇంతకుముందు స్లైడ్లో మనం డిస్కస్ చేసిన విధంగా కామాని ఉపయోగించి మనం సపరేట్ చేయొచ్చు. యూనిట్స్ పీరియడ్ తర్వాత మనం కామా ప్లేస్ చేసాము. అలాగే థౌజండ్స్ పీరియడ్ తర్వాత కూడా కామా ప్లేస్ చేసాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసేసి మిలియన్స్ పీరియడ్ తర్వాత కూడా కామాని ప్లేస్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పీరియడ్స్ని అబ్జర్వ్ చేసి మనం ఈ నంబర్ని చాలా ఈజీగా చదవచ్చు. ఎలా అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ బిలియన్స్ పీరియడ్లో 6 ఉంది కాబట్టి సో మనం ఎలా చెప్పచ్చు అంటే 6 billions అలాగే
మిలియన్స్ ప్లేస్లో 993 నంబర్ ఉంది కదా. సో మిలియన్స్ పీరియడ్లో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, దట్ ఈస్ 993 కదా. కాబట్టి 993 మిలియన్స్. అలాగే థౌజండ్స్ పీరియడ్లో వచ్చేసేసి 516 థౌజండ్స్. నెక్స్ట్ యూనిట్స్ పీరియడ్లో వచ్చేసేముంది 225, కాబట్టి 225. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే పీరియడ్స్ని అబ్జర్వ్ చేసి నంబర్ని ఈజీగా చదవచ్చు. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. 6 బిలియన్స్, 993 మిలియన్స్, 516,225. చూడండి చాలా ఈజీగా మనము ఈ నంబర్ని చదివాము. బట్ ఇప్పుడు అదే నంబర్ని మనం వర్డ్స్లో రాయాలి. వర్డ్స్లో ఏ విధంగా రాస్తాం అంటే నంబర్ నేమ్ మనం రాయాలి. నంబర్ నేమ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిలియన్స్ పీరియడ్లో 6 ఉంది కాబట్టి సో 6 బిలియన్స్. అలాగే 993 మిలియన్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 516,000. తర్వాత 225. ఈ విధంగా మనం నంబర్ని చాలా ఈజీగా చదవచ్చు. అలాగే నంబర్ నేమ్ని కూడా ఈజీగా రాయొచ్చు. ఎప్పుడు మనం ఇలా రాయొచ్చు అంటే ఈ పీరియడ్స్ అనేటువంటివి మనకు బాగా గుర్తున్నట్లయితే సో చాలా ఈజీగా మనం నంబర్ని చదవడం కానీ ఆ నంబర్ నేమ్ రాయడం కానీ చేయొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి సేమ్ ఇందులో కూడా మనం కామాని ఉపయోగించి పీరియడ్స్ని సపరేట్ చేయాలి. యూనిట్స్ పీరియడ్ సపరేట్ చేసాము, అలాగే థౌజండ్స్ పీరియడ్ని, నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్ని. సో ఇలా మనం ఏం చేసాము అంటే కామా ప్లేస్ చేస్తూ వచ్చాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇండియన్ నంబర్ సిస్టంలో ఫస్ట్ 3 డిజిట్స్కి కామా ప్లేస్ చేసాము, దెన్ ఆఫ్టర్ ఎవ్రీ 2 డిజిట్స్కి కామా ప్లేస్ చేసాము. ఓకే, అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ నంబర్ సిస్టంలో ఎవ్రీ 3 డిజిట్స్కి కామా ప్లేస్ చేయాలి. బట్ ఏ సైడ్ నుంచి ప్లేస్ చేయాలి అంటే ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి మనం ఎవ్రీ 3 డిజిట్స్కి కామాని ప్లేస్ చేస్తూ రావాలి. ఎందుకు 3 డిజిట్స్కి కామా ప్లేస్ చేయాలి అంటే ఈచ్ పీరియడ్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, మనకు 3 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ప్లేసెస్ అంటే ఏ పీరియడ్లో ఎన్ని ప్లేసెస్ అయితే ఉంటాయో ఆ ప్లేసెస్ని బట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ కామా అనేటువంటిది ప్లేస్ చేయాలి. సో యూనిట్స్ పీరియడ్లో 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో 3 డిజిట్స్ తర్వాత కామా ప్లేస్ చేసాం. అలాగే థౌజండ్స్ పీరియడ్లో 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో 3 డిజిట్స్ తర్వాత కామా ప్లేస్ చేసాం. సేమ్ అలాగే మిలియన్స్ పీరియడ్లో కూడా 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో 3 డిజిట్స్ తర్వాత కామా ప్లేస్ చేసాం. బిలియన్స్ పీరియడ్లో కూడా సో 3 ప్లేసెస్ ఉన్నాయి కదా, కాబట్టి సో అవే కదా ఫైనల్ లాస్ట్ ఉన్నది అవే మనకు. కాబట్టి సో దాని తర్వాత ఇంక వేరే లేవు కాబట్టి మనం అక్కడికే స్టాప్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా చదవడం? బిలియన్స్ ప్లేస్లో ఏముంది 586. ఐ మీన్ బిలియన్స్ పీరియడ్లో ఏ నెంబర్ ఉంది 586 బిలియన్స్, 315 మిలియన్స్, 936,261. సో చూడండి చాలా ఈజీగా మనం నంబర్ని చదివేశాము. అలాగే నంబర్ నేమ్ రాయడం ఎలాగా? సేమ్ చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనం ఎలా అయితే నంబర్ నేమ్ని చదివామో అదే దాన్ని మనం ఏం చేయాలి, వర్డ్స్లో రాయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ 586 బిలియన్స్. చూడండి 586 బిలియన్స్. నెక్స్ట్ తర్వాత 315 మిలియన్స్. నెక్స్ట్ 936,000 తర్వాత 261. ఇలా మనం నంబర్ నేమ్ని చాలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇంకొక నంబర్ తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే కామాని ఉపయోగించి పీరియడ్స్ని సపరేట్ చేసామో
సేమ్ అలాగే ఇక్కడ కూడా కామా ప్లేస్ చేస్తూ రావాలి. సో కామా ప్లేస్ చేసి మనం ఏం చేసాము, పీరియడ్స్ని సపరేట్ చేసాం. అలాగే సో ఇప్పుడు ఈ నంబర్ని చదవడం సింపుల్. సేమ్ ఇంతకుముందు మీరు ఏ విధంగా అయితే ప్రీవియస్ స్లైడ్లో విన్నారో సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా మనం దీన్ని ఈజీగా చదవచ్చు. 406 billions 884 millions 335,987. చూడండి నంబర్ని చాలా ఈజీగా చదివాము. అలాగే నంబర్ నేమ్ రాయడం కూడా సేమ్ ఎంత ఈజీగా అయితే మనం చదివామో అంతే ఈజీగా నంబర్ నేమ్ని కూడా రాయొచ్చు. 406 billions 884 millions 335,987. సో చూడండి చాలా ఈజీగా నంబర్ని చదివాము, అలాగే నంబర్ నేమ్ని కూడా చాలా ఈజీగా రాసాము. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ని మనం గమనిద్దాం. ఇందులో చూడండి మనం పీరియడ్స్ని సపరేట్ చేసే ముందు ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇదివరకు మనం లోయర్ క్లాసెస్లో చాలా వరకు గమనించుంటాం. 0-1 అంటే దాని మీనింగ్ ఏంటి, 1. 0-0-1 అన్నా కానీ సో దాని మీనింగ్ ఏంటి, ఓన్లీ 1. సో అంటే ఎప్పుడు కూడా ఒక నంబర్కి లెఫ్ట్ సైడ్ 0 ఉంది అనుకోండి, సో దానికి వాల్యూ అనేది ఉండదు. సో అంటే మనం ఒక ఎగ్జాంపుల్గా డిస్కస్ చేద్దాం. 0-0-4 ఉందనుకోండి, సో దాని వాల్యూ ఓన్లీ 4. 0-0-0-0-9 ఉందనుకోండి, సో దాని వాల్యూ ఏంటి, 9 ఓన్లీ. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మనం ఇక్కడ పీరియడ్స్ని అబ్జర్వ్ చేసి సో ఈజీగా ఏం చేస్తున్నాం, నంబర్ని చదవడం కానీ రాయడం కానీ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మనము నంబర్ని చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అవి గుర్తుండాలి. ఓకే, సో సేమ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కామాని ఉపయోగించి పీరియడ్స్ని సపరేట్ చేద్దాం. యూనిట్స్ పీరియడ్ తర్వాత కామా ప్లేస్ చేసాము, అలాగే థౌజండ్స్ పీరియడ్ తర్వాత మిలియన్స్ పీరియడ్ తర్వాత కూడా కామా ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఈ నంబర్ని చదవడం ఎలా, సో సేమ్ చూడండి 400 billions. ఓకే, అలాగే మిలియన్స్ ప్లేస్లో 81 ఉంది కాబట్టి సో 81,300,007. చూడండి మళ్ళీ ఒకసారి 400 billions 81,300,007. ఇప్పుడు నంబర్ నేమ్ ఒకసారి సో చూద్దాం. 400 billions 81 millions 300,007. ఈ విధంగా మనము నంబర్ని చాలా ఈజీగా వర్డ్స్లో రాయొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సేమ్ పీరియడ్స్ని కామా యూజ్ చేసి సపరేట్ చేయాలి. కామా యూజ్ చేసి సపరేట్ చేస్తూ వచ్చాం. సేమ్ చూద్దాం, ఒకసారి నంబర్ని చదువుదాము. 500 billions 10 millions and 5. చూడండి ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి మనం థౌజండ్స్ ప్లేస్ని చెప్పలేదు. అలాగే యూనిట్స్ ప్లేస్లో ఓన్లీ 0-0-5 ఉంది కాబట్టి ఓన్లీ 5 చెప్పాము. ఓకే, సో చాలా ఈజీగా మనం నంబర్ నేమ్ని సో చెప్పగలిగాము. మళ్ళీ ఒకసారి చూడండి 500 billions 10 millions and 5. సేమ్ నంబర్ నేమ్ ఒకసారి ఎలా అనేటువంటిది రాద్దాం. 500 billions 10 millions and 5. చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, అక్కడ థౌజండ్స్ ప్లేస్లో ఏ నంబరు లేదు, అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని మనం రాయాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా మనం నంబర్ నేమ్ని ఈజీగా రాయొచ్చు. సో నంబర్ని కూడా చాలా ఈజీగా చదవచ్చు. నెక్స్ట్, రైటింగ్ నంబర్స్ బై యూజింగ్ నంబర్ నేమ్స్. నంబర్ నేమ్స్ని ఉపయోగించి నంబర్స్ని ఏ విధంగా రాయాలి, సో ఇది కూడా చాలా చాలా ఈజీ. సో ఏ విధంగా అనేటువంటిది చూద్దాం.
By observing the period names, we can easily write the numbers. Period names ni అబ్జర్వ్ చేసి చాలా ఈజీగా మనం నంబర్స్ని రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఒక నంబర్ నేమ్ని తీసుకుందాం. చూడండి, 682 billions 735 millions 805,362. చూడండి, నంబర్ నేమ్ తీసుకున్నాం. ఈ నంబర్ నేమ్ని ఉపయోగించి మనం నంబర్ని రాయాలి. సో నంబర్ని రాసే ముందు మనం ఇదివరకే డిస్కస్ చేసాం కదా, ఏంటి, ఒక నంబర్ని రాయాలి అంటే పీరియడ్ నేమ్స్ అనేటువంటివి మనకు గుర్తుండాలి. వాటిని అబ్జర్వ్ చేసే మనం నంబర్ని రాయొచ్చు. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ పీరియడ్ ఏంటి ఇక్కడ, బిలియన్స్. కాబట్టి సో బిలియన్స్లో ఏ నంబర్ ఉంది చూడండి, ఇక్కడ 682. సో 682 అనేటువంటిది బిలియన్స్ పీరియడ్లో రాయాలి. సో పీరియడ్స్ అనేటువంటివి మనము రాసుకున్నాం. పీరియడ్స్ని రాసిన తర్వాత సో బిలియన్స్ పీరియడ్లో 682 నంబర్ రాసాము. అలాగే సో నంబర్ రాసిన తర్వాత ఏం చేయాలి, పీరియడ్ని సపరేట్ చేయాలి కదా, కామా యూజ్ చేసాము. అలాగే నెక్స్ట్ పీరియడ్ ఏంటి, మిలియన్స్. సో కాబట్టి మిలియన్స్ పీరియడ్లో ఉన్నటువంటి నంబర్ ఏంటి, 735. సో చూడండి, 735ని మిలియన్స్ పీరియడ్లో రాసాము. అలాగే మళ్ళీ కామా యూజ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత థౌజండ్స్ పీరియడ్ కదా, సో థౌజండ్స్ పీరియడ్లో చూడండి 805,000. నెక్స్ట్ తర్వాత యూనిట్స్ ప్లేస్లో ఉండేటువంటి నంబర్ ఏంటి, 362. యూనిట్స్ పీరియడ్లో ఉన్నటువంటి నంబర్ ఏంటి, 362. కాబట్టి సో యూనిట్స్ పీరియడ్లో మనం 362 నంబర్ అనేటువంటిది ఈ విధంగా రాయొచ్చు. సో చాలా చాలా ఈజీగా మళ్ళీ ఒకసారి చూద్దాం. బిలియన్స్ పీరియడ్లో 682 ఉంది కాబట్టి బిలియన్స్ పీరియడ్లో 682 రాసాము, కామా మిలియన్స్ పీరియడ్లో చూడండి 735 కదా, 735ని మిలియన్స్ పీరియడ్లో రాసాము. మళ్ళీ కామా యూజ్ చేసి సపరేట్ చేసాం. తర్వాత పీరియడ్ ఏంటి, థౌజండ్స్ కదా, థౌజండ్స్ పీరియడ్లో వచ్చేసి 805. కాబట్టి థౌజండ్స్ పీరియడ్లో 805 అనేటువంటిది నంబర్ రాసాము, కామా లాస్ట్ పీరియడ్ ఏంటి, చివరిగా వచ్చేటువంటి పీరియడ్ ఏంటి ఇక్కడ మనకు 362. కాబట్టి యూనిట్స్ పీరియడ్లో 362 నంబర్ అనేటువంటిది రాసాము. సో చూడండి, చాలా చాలా ఈజీగా మనం నంబర్ నేమ్ని ఉపయోగించి నంబర్ని రాయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దాం. 430 billions 761 millions 326,492. ఈ నంబర్ నేమ్ని ఉపయోగించి నంబర్ని రాయాలి. సేమ్ ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది పీరియడ్స్ని రాయాలి. పీరియడ్స్ని రాసిన తర్వాత ఏ పీరియడ్లో ఏ నంబర్ ఉంది అనేటువంటిది గమనించి ఆ నంబర్ని ఆ పీరియడ్లో రాస్తే నంబర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, సో చాలా ఈజీ. సో చూద్దాం, బిలియన్స్ పీరియడ్లో ఉండే నంబర్ 430. కాబట్టి సో బిలియన్స్ పీరియడ్లో మనం ఏం చేయాలి, 430 నంబర్ రాసాము, కామా నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్లో 761. కాబట్టి మిలియన్స్ పీరియడ్లో 761 నంబర్ రాసాము, సేమ్ కామా యూజ్ చేసాము. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్లో వచ్చేసేసి 326,000. కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలి మనం, థౌజండ్స్ పీరియడ్లో 326 అనేటువంటిది నంబర్ ఇక్కడ రాసాము, కామా యూజ్ చేసాం మళ్ళీ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి యూనిట్స్ పీరియడ్లో ఉండేటువంటిది 492. కాబట్టి యూనిట్స్ పీరియడ్లో మనం 492 అనేటువంటిది రాసాం.
సో ఈ విధంగా నంబర్ నేమ్ని ఉపయోగించి నంబర్ని రాయొచ్చు. తర్వాత 522 billions 555 millions 999,362 ఈ నంబర్ నేమ్ని ఉపయోగించి మనం నంబర్ని రాయాలి. పీరియడ్స్ని రాసాము. పీరియడ్స్ నేమ్స్ అబ్జర్వ్ చేసి ఆ పీరియడ్లో నంబర్ని మనం రాస్తూ వచ్చినట్లయితే సో నంబర్ అనేటువంటిది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. చూద్దాం. 522 బిలియన్స్ కాబట్టి బిలియన్స్ ప్లేస్లో మనం ఏం రాయాలి, 522 అనేటువంటిది రాయాలి. కామా మిలియన్స్ పీరియడ్లో వచ్చేసి 555 కాబట్టి మిలియన్స్ పీరియడ్లో 555 రాసాము. అలాగే కామా యూజ్ చేసాము. థౌజండ్స్ పీరియడ్లో వచ్చేసేసి 999 కాబట్టి సో 999 అనేటువంటిది థౌజండ్స్ పీరియడ్లో రాసాము. మళ్ళీ కామా యూజ్ చేసాము. యూనిట్స్ పీరియడ్లో 362 కాబట్టి 362ని యూనిట్స్ పీరియడ్లో రాసాము. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దాం. 954 billions 700 millions 900,292 ఈ నంబర్ నేమ్ని ఉపయోగించి మనం నంబర్ని రాద్దాము. పీరియడ్స్ నేమ్స్ని రాసాము. బిలియన్స్ పీరియడ్లో 954 నంబర్ రాసాము. కామా మిలియన్స్ పీరియడ్లో 700 కామా థౌజండ్స్ పీరియడ్లో వచ్చేసేసి 900 కామా యూనిట్స్ పీరియడ్లో 292 కాబట్టి ఇక్కడ యూనిట్స్ పీరియడ్లో 292 అనేటువంటిది నంబర్ రాసాము. రిలేషన్ బిట్వీన్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇండియన్ నంబర్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇండియన్ నంబర్ సిస్టంలో 1 lakh వచ్చేసేసి ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ నంబర్ సిస్టంలో 100,000 అవుతుంది. అంటే 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు 100,000. అలాగే 10 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 1 million. 10 lakhs అనేటువంటిది ఇండియన్ నంబర్ సిస్టమ్, 1 million అనేటువంటిది ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. అలాగే 1 crore ఈజ్ ఈక్వల్స్ టు 10 millions. 10 crores ఈజ్ ఈక్వల్స్ టు 100 millions. 100 crores ఈజ్ ఈక్వల్స్ టు 1 billion. ఇవి మనకు గుర్తున్నట్లయితే సో చాలా చాలా ఈజీగా మనం ఇండియన్ నంబర్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి రిలేషన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel for more videos.